నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలో అక్రమంగా ఒక ప్రైవేట్ ప్లేస్లో బుక్స్, దీనికి సంబంధించిన స్కూల్కి సంబంధించిన, కాలేజీకి సంబంధించిన బుక్స్ అయితే, అకాడమీ ఇయర్కి సంబంధించిన బుక్స్ అయితే ఒక ప్రైవేట్ ప్లేస్లో అమ్ముతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎస్ఎఫ్ఐకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతాడు. చెప్పండి, ఇక్కడ సమస్య ఏంటి అసలు? ఈరోజు సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఈరోజు శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఈరోజు ప్రైవేట్ ప్లేస్లో అక్రమంగా ఈరోజు పుస్తకాలు అమ్మలు చేస్తున్నారని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈరోజు ఈ శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు ప్రైవేటు పర్మిషన్ ఉందని చెప్తున్నారు. ఈరోజు ప్రైవేట్ పర్మిషన్ ఉంటే బుక్ డిపోలలో అమ్ముకోవాలి ఈ బుక్కులు. ఈ బుక్ డిపోలలో ఎందుకు అమ్ముకోలు చేయడం లేదంటే, ప్రధానంగా చూసుకుంటే ఈ బుక్కుల పైన శ్రీ చైతన్య అనే ప్రింటింగ్ చేసి ఈరోజు మాకు పర్మిషన్ ఉంది, మేము అమ్ముతున్నామని ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టి ఈరోజు ఈ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమంగా బుక్కులు అమ్మకాలు చేస్తున్నాయి. అందుకోసం ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఎంఈఓ గారు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం, ఇక్కడ అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నారు అని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేస్తే ఎంఈఓ గారేమో నేను ఇక్కడ సంబంధించిన దగ్గర లేను, ట్రైనింగ్లో ఉన్నా అంటున్నారు. మళ్ళా సంబంధించిన జిల్లా విద్యాశాఖ అధికారులను, మండల అధికారులను పంపండి, తక్షణమే ఈ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటే ఈరోజు నామకే వాస్తు ఒక అధికారిని పంపారు, వచ్చారు, చూసారు, వెళ్ళారు అన్నట్టే ఉంది. అంటే ప్రధానంగా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ విద్యా అధికారులకి మరియు శ్రీ చైతన్య కార్పొరేట్కి సంబంధించిన వాళ్ళకి ముడుపులు ముడుతున్నాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. తక్షణమే ఈ సమస్యని జిల్లా విద్యాశాఖ అధికారులు పరిష్కరించాలి, రావాలి, వెంటనే ఈ బుక్కులన్నిటినీ సీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ఒక్కొక్క పుస్తకాలు ఈరోజు 6వ తరగతి విద్యార్థుల పుస్తకాలే దాదాపు 6-7 వేలకు దాకున్నాయి. అంటే 10వ తరగతి విద్యార్థులకి ఈరోజు దాదాపు 50,000కి ఈ 10వ తరగతి పుస్తకాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈ పుస్తకాలు 50,000లో వీళ్ళు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అమ్మితే అంటే ఆ 10వ తరగతి చదివే విద్యార్థి ఫీజు ఎంత ఉంటుందో మనము ఇప్పుడు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం వెంటనే తీసుకురావాలి, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలి. ఈరోజు జిల్లా కేంద్రంలోనే దాదాపు 4 విద్యా సంస్థలు శ్రీ చైతన్య నడుపుతున్నాయి. తక్షణమే ఈ 4 శ్రీ చైతన్య విద్యా సంస్థల పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీ చైతన్య యాజమాన్యాలపై చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే చూసుకోవచ్చు, ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ధనార్జననే ధ్యేయంగా కూడా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన, ఈ సంస్థకు సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు. అసలు మరి ఇక్కడ ఈ ప్రైవేట్ ప్లేస్లో అమ్మడానికి గల కారణాలు ఏదని వివరాలు అడిగే ప్రయత్నం అయితే చెప్పండి అసలు ఏది ప్రాబ్లం ఉందండి? మీరు ఎంత కాస్ట్ అమ్ముతున్నారు? మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు సార్. అరే మీరు అమ్మేది మీరే కదా ఇప్పుడు బ్రదర్, అంటే ఇప్పుడు అమ్ముతున్నారు కదా, అంటే ఎంత తరగతికి అంటే ఎంత కాస్ట్ చెప్పండి? విచ్ కాస్ట్ 6th క్లాస్ బుక్స్ ఉన్నాయి ఉదాహరణ, ఎంత అదెంత? అదే సార్, దాన్ని ఉంటే మీరు చెప్పండి. మీరు అమ్ముతున్నారా? ఇంతమంది సేల్ చేసారు కదా. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు సార్, మీరు చేసుకోండి సార్ పని. జస్ట్ మీరు ఎంత అమ్ముతున్నారా అంటున్నా ఒక సెట్ బ్రదర్. మీరు చేసుకోండి సార్, మీ పని మీరు చేసుకోండి సార్. సరే, ఇగో మీరు వినండి ఒక్క నిమిషం వినండి. కాదు సార్, మీ పని అట్లా కదలకండి. మాకు బాధ్యత ఉంటుంది, మీకు బాధ్యత ఉంటుంది. మీరైనా మేమైనా ప్రజల కోసం, విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఒక జవాబుదారీ ఉండాలి. మీరు ఆ బుక్ సెట్ ఎంత తరగతి సార్, దాన్ని ఉంటాయి కదా సార్, చూసుకోండి. మీరు అమ్మిరుగా, మీరు చెప్పండి, నేను చూసుకోండి సార్. చెప్పండి బ్రదర్, చూసుడు కాదు, చెప్పండి. ఎంత ఇన్వాల్వ్ చేయదు సార్, మీ పని మీరు చేసుకోవచ్చు. మీరు వీడియో తీసుకోవాలి వచ్చారు కదా, దాని ధర ఎందుకు చెప్పండి, ఏమవుతుంది బ్రదర్ చెప్పండి. హలో, చూసుకోవచ్చు ఇక్కడ ఆ యొక్క బుక్స్ యొక్క ధర ఎంత అంటే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళు ఏదైతే అది అంటే విద్యా వ్యవస్థ ఈ కాలేజీకి యజమాన్యానికి ఎంత సపోర్ట్గా ఉందని కూడా ఒక అనుమానం అయితే మనకు కనిపిస్తుంది కళ్ళకట్టినట్టుగా. ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క విద్యార్థుల ఎస్ఎఫ్ఐ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకొని కూడా తక్షణమే విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ గారు వచ్చి తక్షణమే కూడా యొక్క బుక్స్ దీనికి సంబంధించిన సీల్ చేసి వీళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, డీబీసీ న్యూస్ తెలుగు.